తీసుకోవడంలో బీఆర్ఎస్ విఫలమైందా? వాస్తవ పరిస్థితులను కేటీఆర్ ఎందుకు గ్రహించలేకపోతున్నారు? డబ్బుతో ఫేక్ హైప్ క్రియేట్ చేస్తున్నారా? రాజకీయాలు తప్ప ప్రజల కష్టాలను బీఆర్ఎస్ ఎందుకు పట్టించుకోవడం లేదు? నమ్ముకున్న తెలంగాణ సెంటిమెంట్ బీఆర్ఎస్ కి ఎందుకు కలిసి రావడం లేదు? రానున్న తెలంగాణ రాజకీయాల్లో కారు పార్టీ కనుమరుగైపోతుందా? పాతకాలం రాజకీయం చేస్తున్న కేటీఆర్, వాస్తవ పరిస్థితులు గ్రహించలేకపోతున్న కేటీఆర్, డబ్బుతో హైప్ క్రియేట్ చేస్తున్న కేటీఆర్, తెలంగాణ పేరుతో కేసీఆర్ రాజకీయం, కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్, రాజకీయాలు చేయటంలో బిజీగా బీఆర్ఎస్. ఇది ఏఐ కాలం, కానీ కేటీఆర్ ఇంకా పాతకాలం రాజకీయాలు చేస్తున్నారు. గద్వాల్లో ఆయన నిర్వహించిన సభ కోసం ఏర్పాట్లు చేస్తున్న పిఆర్ స్టంట్స్ను చూసిన వారికి కేటీఆర్ వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్లుగా రాజకీయ వ్యూహాలు ఖరారు చేయలేకపోతున్నారని ఎవరికైనా అనిపిస్తే అందులో వింతేముండదు. ఆయన పూర్తిగా కృత్రిమ హైప్ సృష్టించుకునేందుకు ఓ మాయా ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అందులో నుంచి ఆయన బయటకు రావటం లేదు. అయితే గద్వాల్లో అది మరింత పీక్స్కు చేరిపోయింది. 2 నెలలు అయిపోయింది, ఇంకో 2 నెలలు అయితే 2 నెలలు నిండిపోతుంది. ఎన్ని మాయ మాటలు, ఎన్ని రకాల మాటలు. మరి ఇన్ని పనులు చేసి ఇలా గద్వాలకు మేము వస్తుంటే ఒక కాంగ్రెస్ నాయకుడు అడుగుతున్నాడు, ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారు అని అడుగుతున్నాడు. గద్వాలకి మనకి ముఖం లేదా ఇడికి రానికే? జిల్లా చేసి మెడికల్ కాలేజ్ ఇచ్చి నర్సింగ్ కాలేజ్ ఇచ్చి 1, 2 కాదు 2 ఎత్తిపోతల పథకాలు, వాటితో 1,00,000 ఎకరాలకు జిల్లాలో నీళ్లిచ్చి మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాని 2014లో, ఇది మన పత్రిక కాదు, ఇదిగో నిన్న కాక మొన్న 11 సెప్టెంబర్ నాడు ఇగో ఈ దినపత్రిక రాసింది. ఏం రాసింది? నాడు బీళ్లు నేడు సిరులు. నాడు బీళ్లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాడు బీళ్లు అయితే ఇవాళ సిరులుగా మారి ఆనాడు 8 లక్షల ఎకరాలు మాత్రమే సాగుంటే మరొక 10 లక్షల ఎకరాలు పెరిగి 18.5 లక్షల ఎకరాల్లో ఇవాళ సాగునీరు అందుతున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి ఇగో ఈ దినపత్రిక రాసింది. ఇవన్నీ ఇట్లా ఉంటే ఒక ఆయన కూడా అడుగుతాడు, ఏం ముఖం పెట్టుకుని వస్తున్నారని. నేను ఇవాళ అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకులని. ఇక్కడ నిన్నగాక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో నేను గద్వాలకి ఆర్ఎస్ ప్రవీణ్ గారిని గెలిపించాలని చెప్పి ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చిన. ఆనాడు మీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏం చెప్పినాడు? అన్నా కాంగ్రెస్ పార్టీలో నేనెందుకు చేరతా, నన్ను చేరమంటున్నారు, అవసరమైతే రైలు కింద తలబెట్టి చచ్చిపోతా, కానీ కాంగ్రెస్ లో చేరను అన్నాడు. చెప్పినాడా లేదా? అదే చౌరస్తా. ఏం చౌరస్తా అది? వైఎస్ఆర్ చౌరస్తానా? వైఎస్ఆర్ చౌరస్తాలో మీటింగ్ పెడితే ఇగో ప్రవీణ్ అన్న సాక్షి, నేను ఉంటే వెంకటరామన్న ఉండే, అందరం ఉండే అన్నాడు. ఆయన రైలు కింద తలబెట్టి చచ్చిపోతా రైలు పట్టాల మీద, గాని కాంగ్రెస్ లో పోను అన్నాడు. ఇవాళ ఏమంటున్నాడు? అభివృద్ధి కోసం పార్టీలో పోయినట్ట. ఏం అభివృద్ధి కోసం? ఎవరి అభివృద్ధి కోసం? నియోజకవర్గ అభివృద్ధి కోసమా? నీ సొంత అభివృద్ధి కోసం పోయినావా? దేనికోసం పోయినావు? హైదరాబాద్ నుంచి గద్వాలకు వెళ్లేలోపు కేటీఆర్ పిఆర్ టీం ఎన్ని ఇన్పుట్స్ మీడియాకు, సోషల్ మీడియాకు ఇచ్చిందో లెక్కే లేదు. ఒక్కో చోట ఒక్కో షో. పోనీ అవన్నీ నిజంగా జరిగాయా అని అనిపించేలా ఉన్నాయంటే ప్రతిదీ స్క్రిప్టెడ్ అని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా అర్థమైపోతుంది. పార్టీకి ఆర్థికంగా ఇబ్బంది లేదు, కావాల్సినంత డబ్బు ఉంది. దాన్ని ఉపయోగించుకొని ఇలాంటి వాటి ద్వారా హైప్ తెచ్చుకోవాలంటే ఇప్పటి రాజకీయాల్లో ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడంతా ఆర్గానిక్ డే హవా. పెయిడ్ ప్రమోషన్లతో లాభం సున్నా, ఖర్చు తప్ప వచ్చేదేమీ ఉండదు. ప్రజల్లో ఆర్గానిక్గా ఒక ఎమోషన్ సృష్టించగలగాలి. గతంలో తెలంగాణ పేరుతో అది చాలా సహజంగా వచ్చింది. అందుకే కేసీఆర్ ఉద్యమం సమయంలో ఒక్కసారి కూడా ఆయన బయటకు వచ్చి ఆందోళనలో పాల్గొనకపోయినా ఆయనకు నాయకత్వ స్థానము లభించింది. తెలంగాణ సాధించారన్న పేరు కూడా వచ్చింది. కానీ ఆ ఎమోషన్ అన్ని అంశాల్లోకి రాదు. ఏదైనా అంశంలో తెచ్చుకోవాలంటే ఆర్గానిక్గా ప్రయత్నించాలి. కృత్రిమంగా ప్రయత్నిస్తే
తమ మాయా ప్రపంచానికి అది పరిమితమవుతుంది, కానీ ప్రజలు పట్టించుకోరు. ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ పరిస్థితి గడ్డుగా ఉంది. ఈ విషయం అందరికీ తెలుసు. కేటీఆర్కు తెలుసు, కేసీఆర్కు తెలుసు, జనాలకు కూడా తెలుసు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత జరగబోయేది ఏమిటో చాలామందికి క్లారిటీ వచ్చింది. ఏటికి ఎదురు ఈదాల్సిన పరిస్థితిలో బీఆర్ఎస్ పడింది. ఇలాంటి సమయాల్లో ఆ పార్టీ చేయాల్సింది ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు కాదు, నిజాయితీగా తాము ప్రజల కోసం నిలబడతామని నమ్మించాల్సి ఉంది. అలాంటిదేమీ చేయకుండా, ప్రజల కోసం పోరాడకుండా, తమ పార్టీ ఓటు బ్యాంకును మింగేస్తున్న బీజేపీ వైపు చూడకుండా ఆర్గానిక్ ప్రయత్నాలు ఎలా సాధ్యమవుతాయి? కేటీఆర్ న్యూ ఇయర్స్ పాలిటిక్స్ను సోషల్ మీడియా ప్రచారమే అనుకుంటున్నారు. కానీ పాలిటిక్స్ స్వరూపం ఎప్పుడూ మారదు. ప్రజల నమ్మకమే అసలు ఆర్గానిక్ ప్రయత్నం. వారిని మభ్యపెట్టడం సాధ్యం కాదు.